Hi everyone, welcome to Vinex IAS Academy. Address first line Dwaraka Nagar Vishakhapatnam. Contact number 98480 53431 94941 53431. This is Chaitanya Raigada presenting you Science and Tech Current Affairs, and today's topic is health, and particularly we are going to discuss about viral diseases. ఓకే. సో ఈరోజు వైరల్ డిసీజెస్లో నేను మీకు చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే COVID-19, జెమ్కోవాక్ ఓఎం, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఎంపాక్స్ డిసీజ్, డెంగ్యూ, చికెన్ గున్యా, పోలియో, ర్యాబిస్, నిపా వైరస్ ఇదంతా ఒకటేనండి, నిపా వైరస్ అండ్ జికా వైరస్. ఓకే, సో దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, సో నెక్స్ట్ వన్ హెల్త్ COVID-19. సో ఇందులో మీకు COVID-19కి సంబంధించి ఫస్ట్ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్నవన్నీ నేను మీకు చెప్తాను. అందులో కోవిడ్ స్ట్రెయిన్స్, వేరియంట్స్ గురించి నేను మీకు చెప్పాలి. కోవిడ్ స్ట్రెయిన్స్ అండ్ వేరియంట్స్. సో ఫస్ట్ వేరియంట్ ఏంటి అంటే EG5.1 వేరియంట్. ఈ EG5.1 వేరియంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ న్యూ కోవిడ్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ కోడ్ నేమ్ యాజ్ ఎరిస్. EG5.1కి కోడ్ నేమ్ ఏంటంటే ఒమిక్రాన్ లాగే దీని పేరు ఎరిస్ అనమాట. ఇది ఎక్కడ సర్క్యులేషన్లో ఉంది? యూకేలో సర్క్యులేషన్లో ఉంది. దీనివల్ల ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే, ఆల్మోస్ట్ యూకేలో ఉన్నటువంటి 15% ఆఫ్ ది కేసెస్లో, టోటల్ కేసెస్లో 15% ఆఫ్ ది కేసెస్లో మీకు ఈ ఎరిస్ లేదా EG5.1 కోవిడ్ వేరియంట్ అనేది న్యూస్లో ఉండటం జరిగింది. అయితే ఈ ఎరిస్ EG5.1 ఏదైతే ఉందో ఇది ఇది న్యూ స్ట్రెయిన్ అండి. కరోనా వైరస్కి సంబంధించి ఇది ఒక న్యూ స్ట్రెయిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ న్యూ స్ట్రెయిన్ అంటే కొత్త వేరియంట్ అనమాట. ఎక్కడ ఐడెంటిఫై చేశాము? యూకేలో ఐడెంటిఫై చేశాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఎలా క్లాసిఫై చేసిందంటే EG5 స్ట్రెయిన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను మీకు చెప్తాను. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కానీ, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, అసలు వేరియంట్ అంటే ఏంటి, దీనికి ఎప్పుడు ఈ స్టేటస్ ఇస్తామని. ఓకే, సో అంతేకాకుండా దీన్ని ఎలా డిజిగ్నేట్ చేశారంటే వేరియంట్ అండర్ మానిటరింగ్ ఇలా డిజిగ్నేట్ చేశారు. ఈ టెర్మినాలజీకి అర్థాలు ఏంటో మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నెక్స్ట్ వన్ ఏంటి అంటే పిరోలా BA.2.86. ఇది కూడా ఏంటి అంటే ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మ్యుటేషన్ వేరియంట్ అనమాట. ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఈ పిరోలా ఏదైతే ఉందో ఇది ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఈ పిరోలా BA.2.86 ఉంది కదా, ఇది ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ COVID-19 వైరస్. సో ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ ద WHO లిస్ట్ ఆఫ్ వేరియంట్స్ అండర్ మానిటరింగ్. ఇది కూడా వేరియంట్స్ అండర్ మానిటరింగ్ WHO లిస్ట్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వేరియంట్స్ అండర్ మానిటరింగ్లో పిరోలా BA.2.86 వేరియంటు, తర్వాత ఎరిస్ వేరియంట్లను కూడా పెట్టడం జరిగింది. తర్వాత కొత్తగా లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న వేరియంట్ ఏంటి అంటే JN.1. ఇదేంటంటే ఈ పిరోలా వేరియంట్కి అంటే ఈ BA.2.86 పైన చెప్పాం కదా, దానికి డిసెండెంట్ పేరే GN.1. మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు? GN.1 పిరోలా లేదా BA.2.86 ఎరిస్ వేరియంట్స్ ఇచ్చి ఇవి ఏంటి అని అడుగుతారు. కోవిడ్ వ్యాక్సిన్ వేరియంట్స్ అని చెప్పొచ్చు, లేదా ఫాలోయింగ్ లాస్ట్ ఇయర్ వచ్చిన కొత్త ఒమిక్రాన్ తర్వాత వచ్చిన వేరియంట్స్ ఏంటి అని అడగచ్చు అనమాట. సో ఇది కూడా ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్స్ BA.2.6 కానీ, పిరోలా కానీ, లేకపోతే JN.1 కానీ, ఇవన్నీ కూడా ఒమిక్రాన్కి సంబంధించినటువంటి వేరియంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ వేరియంట్స్ని ఎలా క్లాసిఫై చేశారు, అనేది ఇంపార్టెంట్. వేరియంట్ అంటే ఏంటి, వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అంటే ఏంటి, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, తర్వాత సో ఇందులో వేరియంట్ అంటే ఏంటి అంటే ఒకవేళ వైరస్ అనేది చేంజ్ అవుతూ సిగ్నిఫికెంట్గా దాని ఎర్లియర్ ఫామ్తో సిగ్నిఫికెంట్గా చేంజెస్ అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే వేరియంట్ అని పిలుస్తాము. అంటే ఆల్రెడీ ఒమిక్రాన్ వేరియంట్ ఉందనుకోండి, దానికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ చేంజ్ వస్తే దానికి కొత్త వేరియంట్గా పేరిస్తాం.
లైక్ ఈరోజు నేను మీకు చెప్పిన ఎరిస్ వేరియంట్ అనమాట. అలాగే వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అని ఎప్పుడు చెప్తామంటే సో పబ్లిక్ హెల్త్ అథారిటీస్కి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అంటే లేకపోతే సార్స్ కోవి2 సో సార్స్ అంటే సార్స్ CoV2 అనేది వేరియంట్ అనేది మనకి కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించిన వైరస్ వేరియంట్ పేరు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సో ఒకవేళ WHO అనేది ఈ పర్టికులర్ వేరియంట్కి సంబంధించి ప్రియారిటైజేషన్ కానీ అటెన్షన్ ఇవ్వమని కానీ మానిటరింగ్ కానీ చేయమని పబ్లిక్ అథారిటీస్కి గనక అటెన్షన్ ఇవ్వండి రా బాబు, మీరు దీన్ని కరెక్ట్గా మానిటర్ చేయండి వేరియంట్ గురించి అని ఇస్తే అప్పుడు అది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్తాము. తర్వాత వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్. వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ SARS-CoV-2 వేరియంట్ విత్ చేంజెస్ దట్ ఆర్ నోన్ టు ఎఫెక్ట్ హౌ ద వైరస్ బిహేవ్స్. సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే సో ఆ వైరస్ వేరియంట్ ఏదైతే ఉందో అది బిహేవియర్లో చేంజెస్ తీసుకొచ్చి ఓకే, సో అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే SARS-CoV-2 వేరియంట్ విత్ చేంజెస్ దట్ ఆర్ నోన్ టు ఎఫెక్ట్ హౌ వేరియస్ బిహేవ్స్. సో ఆ వైరస్ వేరియస్ కాదండి, వైరస్, హౌ ద వైరస్ బిహేవ్స్. వైరస్ బిహేవియర్లో చేంజెస్ వస్తే అప్పుడు మనం దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. తర్వాత WHO ఏం చేస్తుంది అంటే గ్లోబల్ ఎపిడెమాలజీని కానీ దాన్ని రివ్యూ చేయటం కానీ మానిటర్ చేయటం కానీ తర్వాత గ్లోబల్ స్ప్రెడ్ని కానీ ట్రాక్ చేస్తుంది. ఓకే, ఈ వేరియంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్లో. సో దీనివల్ల ఏదైనా ఒక వైరస్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కేటగరైజ్ చేస్తే అప్పుడు ఆ కంట్రీ ఏం చేయాలంటే 3 విషయాల్లో క్లోజ్ అయ్యి అంటే దగ్గర నుంచి దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో అవేంటి అంటే జీనోమిక్ సర్వేలెన్స్, హౌ ఏ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్ప్రెడ్స్, తర్వాత క్లినికల్ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. ఇందులో SARS-CoV-2 అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. సో సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ సెకండ్ వేరియంట్ అనమాట. అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎర్లియర్గా కోవిడ్ వ్యాక్సిన్ని NCOV నోవల్ కరోనా వైరస్ అని, తర్వాత HCOV అంటే హ్యూమన్ కరోనా వైరస్ 19 అని ఇలా పిలిచేవారు. ఫైనల్లీ ఇప్పుడు కరోనా వైరస్ని SARS-CoV-19 అని పిలుస్తున్నారు. SARS-CoV-19 అంటే ఓకే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వ్యాక్సిన్ 19 అని చెప్పి పిలుస్తాము, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో అసలు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చెప్పారు సార్, తర్వాత వేరియంట్ అంటే ఏంటో చెప్పారు, వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అంటే ఏంటో చెప్పారు. మరి వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఎప్పుడు పిలుస్తాము? వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇట్ అసోసియేట్స్ విత్ మోర్ సివియర్ డిసీజ్ ఆర్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిటబిలిటీ. ఏదైతే డిసీజ్ సివియర్గా ఉంటుందో తర్వాత ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటాము. సో ద వేరియంట్ హ్యాస్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఏదో ఒకటి మనకి ఆ డిసీజ్కి లేదా వేరియంట్కి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాము. అలా ఎప్పుడు అంటామంటే డెట్రిమెంటల్ చేంజ్ ఇన్ క్లినికల్ డిసీజ్ సివియరిటీ అంటే క్లినికల్ డిసీజ్లో డెట్రిమెంటల్ చేంజ్ ఉండాలి. తర్వాత COVID-19 ఎపిడెమాలజీలో మనకి సబ్స్టాన్షియల్ ఇంపాక్ట్ ఉండాలి. అంటే హెల్త్ సిస్టమ్ యొక్క ఎబిలిటీ ఏదైతే వైద్య వ్యవస్థ ఉంటుందో దాని యొక్క ఎబిలిటీ మీద సబ్స్టాన్షియల్ ఇంపాక్ట్ పడాలి. చూడండి, మనం COVID-19 టైంలో మనం ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేయలేకపోయాము, బెడ్స్ సరిపోలేదు, టోటల్ మన హెల్త్ సిస్టమ్ మీద వరల్డ్ వైడ్ క్రిటిసిజం వచ్చింది. సో అలాంటప్పుడు దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ట్రీట్ చేస్తాము. తర్వాత సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మరి పనిచేయవు, అప్పుడు కూడా దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాము. ఓకే, సో WHO has identified 4 variants of concern, namely ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, గామా వేరియంట్, డెల్టా, తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ కూడా
ఒమిక్రాన్ వేరియంట్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ట్రీట్ చేయలేదు. ఓన్లీ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా వేరియంట్స్ ఆఫ్ COVID-19 వాజ్ డిక్లేర్డ్ యాజ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్. తర్వాత ఏ వేరియంట్ కూడా ఇప్పటి వరకు మనకి వేరియంట్స్ ఆఫ్ హై కన్సర్న్గా ట్రీట్ చేయలేదు. వేరియంట్స్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్ లేదా వేరియంట్స్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్ దాన్నే VOHCS అంటాము. వేరియంట్స్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్ అంటాం. ఇఫ్ ద వేరియంట్ హ్యాస్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ప్రివెన్షన్ మెజర్స్ ఆర్ మెడికల్ కౌంటర్ మెజర్స్, అంటే వేరియంట్కి క్లియర్ ఎవిడెన్స్ ఉందండి. ఏమని? ఓకే, దాన్ని ప్రివెంట్ చేయడం కానీ, దాన్ని మెజర్ చేయడం కానీ, తర్వాత దాని మెడికల్ కౌంటర్ మెజర్స్ కానీ మనకి అంటే అసలు ఎటువంటివి అవైలబిలిటీ లేదు. ఆ వేరియంట్ని మనం ప్రివెంటివ్ చేయలేము, దాన్ని మెజర్ చేయలేము, దానికి కౌంటర్ మెజర్ కూడా క్రియేట్ చేయలేము. కాకపోతే నో SARS-CoV-2 వేరియంట్ హ్యావ్, అంటే ఇప్పటిదాకా ఏ కరోనా వైరస్ వేరియంట్ కూడా సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద ఎఫెక్టివ్నెస్ రిలేటివ్ టు ప్రీవియస్లీ బీన్ క్లాసిఫైడ్ యాజ్ VOHCS, అంటే ఒక్కదాన్ని కూడా WHO అనేది వేరియంట్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్గా క్లాసిఫై చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో అడిగామంటే అవకాశం ఉంది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా అనౌన్స్ చేశారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చెప్పాను. సో దాని బిహేవియర్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినా, తర్వాత అండర్ మానిటరింగ్ అంటే మనకి పబ్లిక్ హెల్త్ అథారిటీస్కి వాటిని మానిటరింగ్ చేయాల్సినటువంటిగా WHO మనకి కాల్ ఇచ్చిన తర్వాత వేరియంట్ అంటే ప్రీవియస్ వైరస్కి నెక్స్ట్ వచ్చే వైరస్కి మనకి సిగ్నిఫికెంట్గా డిఫరెన్సెస్ ఉంటే దాన్ని వేరియంట్ అంటాము. సో వీ కంప్లీటెడ్ ఇన్ ద కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ వైరస్కి సంబంధించి వేరియంట్ అంటే ఏంటో చెప్పాము, వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటే ఏంటో చెప్పాము, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చెప్పాము. తర్వాత మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అండ్ వేరియంట్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అండ్ వేరియంట్ ఆఫ్ హై కన్సిక్వెన్సెస్. ఇక్కడతో మనకి COVID-19 అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. COVID-19 అనేది కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ దీంట్లో mRNA వ్యాక్సిన్ అనేది ఒకటి వచ్చింది. సో దాని పేరు ఏంటి అంటే జెమ్కోవాక్ OM అంటాం. ఏంటి దాని పేరు? జెమ్కోవాక్ OM. సో జెమ్కోవాక్ OM ఏంటి అంటే ఇది ఫస్ట్ ఇండిజీనస్ mRNA వ్యాక్సిన్ అండి. ఇండియా డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ఇండిజీనస్ mRNA వ్యాక్సిన్ జెమ్కోవాక్ OM అంటాం. సో ఇది దేనికోసం అంటే కోవిడ్ వ్యాక్సిన్ కోసమే ఒమిక్రాన్ వేరియంట్ని ట్రీట్ చేయడానికి క్రియేట్ చేసినటువంటి ఫస్ట్ ఇండిజీనస్ mRNA వ్యాక్సిన్ ఏంటి అంటే దట్ ఈస్ జెమ్కోవాక్ OM. ఏంటి దాని పేరు? జెమ్కోవాక్ OM అని పిలుస్తాము. ఏమని పిలుస్తామండి? జెమ్కోవాక్ OM అని పిలుస్తాము. జెమ్కోవాక్ OM అని పిలుస్తాము. ఈ జెమ్కోవాక్ OM అనేది ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఇండిజీనస్ mRNA వ్యాక్సిన్ టు ట్రీట్ ది ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ COVID-19. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే పూణే బేస్డ్ జెన్నోవా బయోఫార్మస్యూటికల్ లిమిటెడ్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారండి? ఇట్ ఈస్ డెవలప్డ్ బై పూణే బేస్డ్ జెన్నోవా బయోఫార్మస్యూటికల్స్ అనేది డెవలప్ చేయబడింది. ఇది ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ mRNA వ్యాక్సిన్. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ mRNA వ్యాక్సిన్ డెవలప్డ్ టు ట్రీట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎర్లియర్ అప్రూవ్డ్ mRNA వ్యాక్సిన్స్. ఏవైతే ఎర్లియర్గా mRNA వ్యాక్సిన్స్ ఇండియాలో క్రియేట్ చేశారో వాటిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఇది ట్రీట్ చేయడం జరిగింది. అనమాట. సో అది మెయిన్ దీని యొక్క అడ్వాంటేజ్. సో ఈ mRNA బేస్డ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక స్పైక్ ప్రోటీన్ అండి. అంటే ఒమిక్రాన్ వైరస్ ఉందనుకోండి, ఆ ఒమిక్రాన్ వేరియస్లో ఆ స్పైక్ ప్రోటీన్ని తీసుకొని దాన్ని mRNA ద్వారా మనకి ఏంటి అంటే ఒక కొత్త mRNA వేరియంట్ క్రియేట్ చేసి దాన్ని ఒక యాంటీజెన్గా వాడుకొని ఎవరికైతే వ్యాక్సిన్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళలోకి ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల బాడీలో యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇది ఏంటి అంటే ఇది మన వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇండిజీనస్ వ్యాక్సిన్ అనేది 2 to 8 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేయాలి. నార్మల్లీ ఆల్ mRNA వ్యాక్సిన్స్ని -60 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ -80 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ స్టోర్ చేయాల్సి వస్తే దీన్ని మన వాళ్ళు మోస్ట్ అడ్వాంటేజెస్గా 2 to 8 degrees సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని స్టోర్ చేసేలాగా క్రియేట్ చేయడం జరిగింది. సో అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్. సో ఇందులో ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ అంటే చర్మం కింద ఇంజెక్షన్ ఇచ్చి క్రియేట్ చేస్తారు. దానివల్ల ఇది నీడిల్ ఫ్రీ
ఫార్మాజెట్ సిస్టమ్ ద్వారా దీన్ని ఇంజెక్ట్ చేయబోతున్నారు. నీడిల్ ఫ్రీ ఫార్మాజెట్ సిస్టమ్ ద్వారా దీన్ని ఇంజెక్ట్ చేయబోతున్నారు. అయితే నెక్స్ట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఓకే, సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారంటే సింగిల్ బూస్టర్ డోస్లో దీన్ని క్రియేట్ చేయబోతున్నారండి. ఓకే, సో దీన్ని 18 సంవత్సరాల పైబడిన వయసు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. సో అట్లీస్ట్ సో బూస్టర్ డోస్గా అంటే కోవిషీల్డ్ ఇచ్చిన తర్వాత కానీ కోవాక్సిన్ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత దీన్ని బూస్టర్ డోస్గా 4 నెలల తర్వాత దీన్ని ఇవ్వచ్చు అనమాట. ఇట్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ ఏ సింగిల్ బూస్టర్ డోస్. ఒక్కసారి ఇస్తాము. ఇన్ ఇండివిజువల్స్ ఏజ్డ్ మోర్ దాన్ 18 years అడ్మినిస్టర్డ్ అట్లీస్ట్ 4 months after the completion of primary vaccination with either Covishield or Covaxin. With either Covishield or Covaxin. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ గురించి. ఈ జెంకోవాక్ అనేది మనకి ఫస్ట్ ఇండిజీనస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డెవలప్డ్ బై పూణే బేస్డ్ జెనోవా బయోఫార్మస్యూటికల్స్. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏంటి అంటే రీసెంట్లీ 2023లో మనకి ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో క్యాటలిన్ కెరీకో అండ్ డ్రూ వైజ్మన్కి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళిద్దరికీ నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నోబెల్ అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అగేన్స్ట్ కోవిడ్-19కి సంబంధించి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ని డెవలప్ చేయబోతున్నారు. అసలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించి అబ్రివేషన్ ఏంటి అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటాము. నార్మల్లీ వైరస్లు ఆర్ఎన్ఏ బేస్డ్ ఉంటాయండి. సో అందులో మనకి డిఎన్ఏ బేస్డ్ వైరస్ ఉంటుంది, ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ ఉంటుంది. సో ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ దట్ యూజెస్ ఎ కాపీ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు ప్రొడ్యూస్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో నార్మల్లీ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ ఎంఆర్ఎన్ఏని మనం బాడీలోకి పంపిస్తాము. బాడీలోకి ఎంఆర్ఎన్ఏ పంపించేటప్పుడు ఇది యాంటీజన్గా పనిచేసి బాడీలో యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఎన్ఏ అనేది మనకి ఏంటి అంటే ఒక సీక్వెన్స్ని ఎన్కోడ్ చేస్తారు. సో ఇది ఒక స్పైక్ ప్రోటీన్గా పనిచేస్తుంది. నార్మల్లీ మీకు అక్కడ ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు దీనికి స్టాట్ మీరు నేర్చుకోవాలండి. నేను కరెంట్ చెప్తున్నాను, దీనికి సంబంధించి స్టాట్ మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. చూడండి, ఇక్కడ స్పైక్ ప్రోటీన్ తీసుకొని దాని నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి దాన్ని లిపిడ్ కోటింగ్ చేస్తాము. లిపిడ్ కోటింగ్ చేసి ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది తయారు చేస్తారనమాట. అంటే ఫర్ సపోజ్ ఏంటి, కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ నుంచి ఒక లిపిడ్ ప్రోటీన్ని స్పైక్ చేసి ఒక స్పైక్ ప్రోటీన్ని స్పైక్ చేస్తారు. స్పైక్ చేయడం అంటే ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్రోటీన్ ద్వారా ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ని ఎన్కోడ్ చేస్తారు. సో దాన్ని లిపిడ్లో మనకి కోటింగ్ చేసి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని హ్యూమన్లోకి ఇంజెక్ట్ చేస్తారు. హ్యూమన్లోకి ఇంజెక్ట్ చేసేటప్పుడు అది ఏమవుతుంది అంటే దాని ద్వారా మనకి యాంటీజెన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. యాంటీజెన్స్ క్రియేట్ అయ్యి ఈ యాంటీజెన్స్ ద్వారా హ్యూమన్స్లో యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి. యాంటీబాడీస్ క్రియేట్ అయితే మనకి నథింగ్ బట్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చినట్టు లెక్క. సో ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పనిచేసేటటువంటి విధానము. సో దీంట్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అటెంప్ట్స్ టు యాక్టివేట్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి దానివల్ల ఏమవుతుంది అంటే లైవ్ వైరస్ని సో లైవ్ వైరస్ని ఏవైతే ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ ఎవరికో ఒక పేషెంట్కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చారనుకుందాం. ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఇవ్వటం వల్ల ఆ పేషెంట్కి ఒకవేళ కోవిడ్-19 అనేది ఇన్ఫెక్ట్ అయితే ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వల్ల జనరేట్ అయినటువంటి యాంటీబాడీస్ అనేవి ఆ లైవ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు ఆ లైవ్ వైరస్తో ఈ యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. అంటే కౌంటర్ యాక్షన్ చూపిస్తాయి. దానివల్ల మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అసలు ఇందులో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే స్పైక్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. స్పైక్ ప్రోటీన్ అంటే ఏంటి? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఇట్ ఓన్లీ ఇంట్రడ్యూసెస్ ఎ పీస్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. అంటే ఏదైతే ప్రోటీన్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్
వైరస్లో ఉండేటటువంటి ప్రోటీన్లో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంది కదా, ఆ దాన్ని తీసుకుంటారనమాట స్పైక్ ప్రోటీన్గా. ఓకే, సో దాన్ని వైరల్ ప్రోటీన్ అంటాము. ఈ వైరల్ ప్రోటీన్ అనేది యూజువల్లీ ఎక్కడ ఉంటుంది అంటే మెంబ్రెయిన్ ఆఫ్ ది వైరస్ మీద ఉంటుంది. మెంబ్రెయిన్ ఆఫ్ ది వైరస్ మీద ఉంటుంది, దాన్నే స్పైక్ ప్రోటీన్ అంటాం. సో నార్మల్లీ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, నార్మల్లీ వ్యాక్సిన్స్ ఎలా ఉంటాయి? అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే వీక్ వ్యాక్సిన్ కానీ లేకపోతే డెడ్ వ్యాక్సిన్ కానీ, మనం డెడ్ వైరస్ని కానీ డైరెక్ట్గా మనం పేషెంట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాము. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాక్సిన్గా అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, లేకపోతే డెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవి ఏం చేస్తాయి? వీక్ చేస్తాము లేదా వైరస్ని చంపేసి పేషెంట్స్లోకి ఇంజెక్ట్ చేస్తాము. సో వైరస్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాము. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మోస్ట్ అడ్వాంటేజెస్ పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా వైరస్ని మనం ఇట్సెల్ఫ్ ఇండివిజువల్లోకి ఇంజెక్ట్ చేయము, ఓన్లీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని మాత్రమే ఇంజెక్ట్ చేస్తాము. దీంట్లో ఒకవేళ ఏమవుతుందంటే ఈ వ్యాక్సిన్ ఏం జరుగుతుంది, ఈ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసేటప్పుడు ఇది ఈ ఎంఆర్ఎన్ఏ లేదా స్పైక్ ప్రోటీన్, ఫారెన్ ప్రోటీన్ని ఇమ్యూన్ సెల్స్లోకి మనం ఏం చేస్తుంది అంటే ఇంజెక్ట్ చేస్తుంది. దానివల్ల ఈ ఏదైతే ఈ డిజైన్డ్ ఎంఆర్ఎన్ఏ ఉందో అది ఈ ఫారెన్ ప్రోటీన్, ఒరిజినల్ వైరస్ అనేది వచ్చినప్పుడు ఆ ఫారెన్ ప్రోటీన్ లాగా ఇది పనిచేసి యాంటీబాడీస్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ తర్వాత ఆ ఒరిజినల్ వైరస్ వచ్చేటప్పుడు దాంతో ఫైట్ చేసి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వ్యాక్సిన్స్ ఏంటి అంటే ద వ్యాక్సిన్స్ ఇంజెక్ట్ సెల్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ టు జనరేట్ ఏ ప్రోటీన్ దట్ ఈస్ నార్మల్లీ ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ SARS-CoV-2. ఓకే, అంటే నార్మల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, SARS-CoV-2 పైన ఇందాక బొమ్మలో మనం డయాగ్రామ్లో చూసాము, అక్కడ స్పైక్ ప్రోటీన్ ఉంటుంది. ఆ స్పైక్ ప్రోటీన్ అనేది మనం దాని ద్వారా ఎన్కోడ్ చేసి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని క్రియేట్ చేస్తాము. ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది మనకి ఇమ్యూనిటీని మనకి మన బాడీలో క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటో చెప్పాము, స్పైక్ ప్రోటీన్ అంటే ఏంటో చెప్పాము, ఫారెన్ ప్రోటీన్ అంటే ఏదైతే ఒరిజినల్ ప్రోటీన్ ఉందో అది ఫారెన్ ప్రోటీన్, తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా వస్తుందని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోటీన్ మాలిక్యూల్స్ స్టిమ్యులేట్ an adaptive immune response that teaches the body. సో ఏదైతే ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ మొదట వెళ్ళిందో అది బాడీకి టీచ్ చేస్తుంది అనమాట. అరే బాబు నాలాగే ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్ట్ అవుతుంది, అది దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయాలి నువ్వు అని చెప్పి ఇమ్యూనిటీ చేసి బాడీని రెడీగా ఉంచుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నార్మల్లీ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది దేనికి వచ్చింది అంటే ఎంఆర్ఎన్ఏని డెవలప్ చేశారు, ఇన్విట్రో ల్యాబ్లో డెవలప్ చేశారు, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇప్పటిదాకా ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి 3 డెవలప్ చేయడం జరిగింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి 3 డెవలప్ చేశారు. ఒకటి జెమ్కోవాక్ 19, ఫైజర్ బయోఎన్టెక్, మోడర్న్ కోవిడ్-19 వ్యాక్సిన్. జెమ్కోవాక్ 19 అనేది మన వాళ్ళు డెవలప్ చేశారు, పూణే బేస్డ్ జెన్ ఫార్మాస్యూటికల్స్. ఇది బూస్టర్ డోస్ అండి, గుర్తుపెట్టుకోండి, బూస్టర్ డోస్, డైరెక్ట్ వ్యాక్సిన్ కాదు. ఆల్రెడీ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇచ్చిన వాళ్ళకి సింగిల్ బూస్టర్ డోస్ ఇస్తారు. స్టోరేజ్ అనేది -2 to 8 degrees సెంటీగ్రేడ్. తర్వాత ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్లో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైజర్ బయోఎన్టెక్ అనేవాళ్ళు డెవలప్ చేశారు. ఇది USA అండ్ జర్మనీ కలిపి కంబైన్డ్గా డెవలప్ చేయడం జరిగింది. డోసులు 2 ఇస్తారు. సో ఇందులో కాకపోతే మనది వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనది 2 to 8 degrees స్టోర్ చేయగలుగుతాము, మోస్ట్ అడ్వాంటేజెస్. కానీ వాటికి ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్స్ ఉండాలి, అంటే -80 to -60 degrees సెంటీగ్రేడ్ వరకు 6 months పాటు దాని వ్యాలిడిటీ ఉంటుంది. అదే 2 to 8 degrees అంటే కేవలం 5 days మాత్రమే స్టోర్ చేయగలము. అలాగే USA వాళ్ళే ఇంకో ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ని డెవలప్ చేశారు, దాని పేరు మోడర్నా కోవిడ్-19. సో దాని పేరు ఏంటి? మోడర్నా కోవిడ్-19 అనేది ఇంకొకటి US బేస్డ్ అనమాట. సో దాని డోసెస్ ఏంటి అంటే దాంట్లో కూడా 2 డోసెస్ ఉన్నాయండి. ఓకే, అవేంటి అంటే -25 to -15 degrees సెంటీగ్రేడ్ అనమాట. ఇది 6 months వరకు దీన్ని -25 to -26 degrees సెంటీగ్రేడ్ దగ్గర స్టోర్ చేసేటప్పుడు ఈ మోడర్నా కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ని 6 months వరకు స్టోర్ చేయొచ్చు. అదే 2 to 8 degrees సెంటీగ్రేడ్ అయితే అప్ టు 30 days వరకు దీన్ని స్టోర్ చేయొచ్చు. ఓకేనండి. తర్వాత ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి ట్రెడిషనల్ వ్యాక్సిన్కి
1 minute అండి. ఓకే. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి ట్రెడిషనల్ వ్యాక్సిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఎప్పుడూ కూడా వైరల్ ప్రోటీన్స్ని కానీ, డైరెక్ట్గా వైరల్ ప్రోటీన్స్ని కానీ, లేకపోతే ఇన్యాక్టివేటెడ్ కానీ, వీకెండ్ వర్షన్స్ ఆఫ్ డైరెక్ట్గా వైరస్ని మనం పంపిస్తాము. దానివల్ల మనకి బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. కానీ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, లైక్ కోవిషీల్డ్ కానీ, ఇవేం చేస్తాయంటే డిఎన్ఏని అనదర్ వైరస్లో ర్యాప్ చేస్తారనమాట. ఎటెన్యూటెడ్ వైరస్లో కానీ వాటిలో ర్యాప్ చేసేటప్పుడు దాని ద్వారా ఇవి పనిచేస్తాయి. అందుకనే మనం రీసెంట్గా చూసాము కోవిషీల్డ్ వల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంఆర్ఎన్ఏస్ ఎప్పుడు కూడా ఇవి ఒక షీట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. దానివల్ల ఏంటి అంటే స్పైక్ ప్రోటీన్స్ని మనం లిపిడ్లో ర్యాప్ చేసి, అంటే ఫ్యాట్ మాలిక్యూల్లో ర్యాప్ చేసి పంపిస్తాం స్టేబుల్గా. దానివల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వల్ల డిఎన్ఏ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. డస్ నాట్ హ్యావ్, ఇవి డిఎన్ఏని ఆల్టర్ చేయవు. తర్వాత దీని డెవలప్మెంట్ ఏంటి అంటే కొన్ని డేస్లో వీక్స్లో డెవలప్ చేసేయచ్చు. అదే నార్మల్ వైరస్ వ్యాక్సిన్స్ అయితే వాటిని డెవలప్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి, చాలా సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ గ్రూప్ 1 మెయిన్స్లో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజెస్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి, తర్వాత డిసడ్వాంటేజెస్ ఇక్కడ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా డెవలప్ చేయొచ్చు, స్పీడ్గా డెవలప్ చేయొచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. దీన్ని డెవలప్ చేయడానికి జెనెటిక్ కోడ్ ఉంటే చాలు. తర్వాత వీటి వల్ల సెల్యులార్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ, స్టాటిక్ పార్ట్ ఇది మీరు చూసుకోవాలి. సెల్యులార్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ రెండింటిని ఇండ్యూస్ చేస్తుంది. తర్వాత దే డు నాట్ ఇంటరాక్ట్ విత్ జీనోమిక్ డిఎన్ఏ. జీనోమిక్ డిఎన్ఏతో ఇవి అసలు ఇంటరాక్ట్ అవ్వవు. జీనోమిక్ డిఎన్ఏతో ఇవి అసలు ఇంటరాక్ట్ అవ్వండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వీటిని అల్ట్రా కోల్డ్ స్టోరేజ్లో, నేను మీకు ఇందాక చెప్పాను, ఏవైతే యుఎస్ బేస్డ్ వ్యాక్సిన్ ఉందో, లేదా మనకి యుఎస్ బేస్డ్ 2 వ్యాక్సిన్స్ చెప్పాం, ఫైజరు, మడోర్నా, ఈ 2 కూడా చూడండి అల్ట్రా కోల్డ్ టెంపరేచర్స్ ఉండాలి. వాటి కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది ఒక దగ్గరగా -90 నుంచి -50 డిగ్రీ సెల్సియస్ వరకు వీటిని స్టోరేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ స్టోరేజెస్లో నెగిటివ్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్లో ఏవైనా అడ్వర్స్ రియాక్షన్స్ ప్రొవోక్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వల్ల వచ్చేటటువంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకి తెలియదు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వల్ల వచ్చేటటువంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకు తెలియదు, అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా డిసడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న డిసీజెస్ అన్నీ కూడా నేను మీకు ఫాస్ట్గా రివైజ్ చేస్తాను. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కానీ మెటీరియల్స్ కానీ మీకు కావాల్సి వస్తే మీరు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది వాట్సాప్ ఛానల్ ఉంది, దానికి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎంపాక్స్ అంటే ఏంటి అంటే WHO ఏం చేసిందంటే ఎంపాక్స్ని మనకి ఒక హెల్త్ ఎమర్జెన్సీని ఎండ్ చేసింది. సో WHO డిక్లేర్స్ ఎండ్ టు ది వైరల్ డిసీజ్ ఎంపాక్స్. ఓకే, సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి ఎంపాక్స్ యొక్క ఎమర్జెన్సీని ఎండ్ చేయడం జరిగింది. ఎంపాక్స్ అనేది ఒక రేర్ డిసీజు. ఎంపాక్స్ అనేది ఒక రేర్ డిసీజ్ అండి. ఓకే, సో ఎంపాక్స్ అనేది ఫ్యామిలీ ఏంటి అంటే ఇది వారియోలా వైరస్ ఫ్యామిలీకి చెందింది. సో ఇది సిమిలర్ టు స్మాల్ పాక్స్ని కాజ్ చేసే వైరస్ ఫ్యామిలీకి సిమిలారిటీ ఉన్నటువంటి వైరస్ అనమాట. సో ఎంపాక్స్ సిమ్టమ్స్ ఏంటి? ఎంపాక్స్ సిమ్టమ్స్ ఏంటంటే దీస్ ఆర్ సిమిలర్ టు స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ అనమాట. దీస్ ఆర్ సిమిలర్ టు స్మాల్ పాక్స్ సిమ్టమ్స్, మైల్డర్గా ఉంటాయి. ఎంపాక్స్ ఈజ్ రేర్లీ ఫ్యాటల్. ఎంపాక్స్ ఈజ్ రేర్లీ ఫ్యాటల్ అనమాట. ఎంపాక్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు చికెన్ పాక్స్. చికెన్ పాక్స్కి రిలేటెడ్ కాదండి, అంత ఫ్యాటల్ ఏమీ కాదు, మైల్డర్గా ఉంటుంది స్మాల్ పాక్స్ సిమ్టమ్స్తో కంపేర్ చేసేటప్పుడు. సోర్స్ ఏంటి అంటే ఎంపాక్స్ని మంకీ పాక్స్ అని కూడా పిలుస్తాము. ఎంపాక్స్ని మనము మంకీ పాక్స్ అని కూడా పిలుస్తాము. దీని సోర్స్ ఏంటి అంటే ఇప్పటిదాకా సోర్స్ మనకి స్టేట్మెంట్లో ఇస్తే మంకీ పాక్స్కి అన్నోన్ సోర్స్ అండి, సోర్స్ తెలియదు. కానీ ఆఫ్రికన్ రోడెంట్స్ ఎలుకల ద్వారా కానీ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ లైక్ మంకీస్ కానీ ఈ వైరస్కి హార్బర్గా పనిచేసి పీపుల్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఓకే,
ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ని 1970లో ఐడెంటిఫై చేశారు. మంకీ పాక్స్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, క్లైడ్ 1, క్లైడ్ 2, ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ డెంగ్యూ. డెంగ్యూ అనేది ఏంటి అంటే, డెంగ్యూకి మెయిన్ న్యూస్లో ఎందుకు ఉంటుందంటే, డెంగ్యూకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు. అంటే బొప్పాస్కాయ ఆకులు తినాలి, లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించాలి తప్ప ట్రీట్మెంట్ లేదు. అలానే ప్రివెన్షన్ కోసం ఒక వ్యాక్సిన్ కూడా లేదు. సో అదే ప్రజెంట్ ఛాలెంజ్ అనమాట. డెవలపింగ్ ఏ వేరియబుల్ యూనివర్సల్ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ హ్యాస్ రిమైన్డ్ ఏ ఛాలెంజ్. సో దానివల్ల ఏమవుతుందంటే, డెంగ్యూ అనేది మనకి యాన్యువల్ ఎపిడమిక్ అండి, ప్రతి సంవత్సరం వస్తుంది కొన్ని దేశాల్లో దోమల ద్వారా. ఇది ఒక వెక్టర్ బోర్న్ వైరల్ డిసీజ్. ఇంపార్టెంట్ అండి, డెంగ్యూ ఇస్ నాట్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ ఆర్ ఏ ప్రోటోజోవల్ డిసీజ్. ఇది ఒక వెక్టార్ బోర్న్ వైరల్ డిసీజ్. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, మెయిన్ ఎక్కడెక్కడ దీని జియోగ్రఫికల్ ఏరియా అంటే ఎక్కడ అంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఏరియాస్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఏరియాస్ అంటే 30 degrees నార్త్ నుంచి 30 degrees సౌత్ ఏరియాస్లో ఎక్కువగా ఇది ఈ ఎపిడమిక్ అనేది ఇక్కడ లోకలైజ్ అవుతుంది. 30 degrees నార్త్ నుంచి 30 degrees సౌత్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, దోమ అందరికీ తెలిసిందే. ఏ దోమ అది? అడిస్ దోమ, అడిస్ మస్కిటో దోమ. సో అడిస్ మస్కిటో స్పీసెస్ ఇవే ఈవెన్ చికెన్ గున్యా, జికా వైరస్ని కూడా స్ప్రెడ్ చేస్తాయి. ఇందులో టైప్స్ ఏంటి అంటే, డెంగ్యూలో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి, డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈచ్ వైరస్, ఈ వేరియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇంటరాక్ట్ అవుతాయండి యాంటీబాడీస్. అందుకనే సరిగ్గా మనం ట్రీట్ చేయలేకపోతున్నాము. సో దానివల్ల క్యాపబుల్ ఆఫ్ మ్యానిఫెస్టింగ్ ఇంటూ డెంగ్యూ వైరస్, ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. సో దీనివల్ల డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ వస్తుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేవి దీంట్లో డిసీజెస్ అనమాట. నార్మల్లీ సిమ్టమ్స్ అంత కామన్గా ఉండవండి, ఎసిమ్టోమాటిక్. బట్ కానీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే హై ఫీవర్ రావటం, హెడ్ఏక్ రావటం, బాడీ యాక్స్ వస్తాయి, తర్వాత నాజియా అండ్ ర్యాష్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, దీన్ని ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేవు. జనరల్లీ పెయిన్ మెడిసిన్, ఎనాల్జెసిక్స్ ఇస్తాము, లేకపోతే ప్లేట్లెట్స్ ట్రీట్ చేస్తాము. వ్యాక్సిన్ ఏంటి అంటే, డెంగ్ వ్యాక్సియా అనేది ఒక అటెన్యూటెడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, కానీ 9 నుంచి 16 సంవత్సరాల వాళ్ళకి డెంగ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ ఇది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే దీన్ని ఇవ్వగలము. సో దీని ఎఫికసీ లిమిట్ అండి. ఎందుకు లిమిటెడ్ అంటే, ఇది ఇండియాలో ఇప్పుడు దాకా లైసెన్స్ ఇవ్వలేదు. ఆల్రెడీ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి డెంగ్ వ్యాక్సిన్ ఇస్తేనే అది పనిచేస్తుంది. అంతే తప్ప డెంగ్ వ్యాక్సిన్ అనేది నాట్ అన్ ఎఫెక్టివ్ వన్. డెంగ్ వ్యాక్సియా ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ వన్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో వ్యాక్సిన్ టైప్స్ ఉన్నాయి, దాని డిస్క్రిప్షన్ ఉంది, దాని ఎగ్జాంపుల్ కూడా ఉంది. వ్యాక్సిన్ టైప్స్ ఉంది, దాని డిస్క్రిప్షన్ ఉంది, దాని ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఓకే, సో ఇందులో వ్యాక్సిన్ టైప్ ఏంటి అంటే, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ కానీ, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కానీ, రీకాంబినేట్ సబ్యూనిట్ వ్యాక్సిన్ కానీ, వైరల్ వెక్టార్డ్ వ్యాక్సిన్ కానీ, డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అంటే దాన్ని బతికున్న వైరస్సే కానీ దాని విరిలిటీని తగ్గిస్తారు. సో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే డెడ్ వైరస్ని వాడతారు. రీకాంబినేటెడ్ డిఎన్ఏని వాడేది ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్ అంటాము. తర్వాత వైరల్ వెక్టార్డ్ వ్యాక్సిన్ అంటే మాడిఫైడ్ వీకెండ్ వెర్షన్ ఆఫ్ డిఫరెంట్ వైరస్ అనమాట. తర్వాత డిఎన్ఏ వ్యాక్సిన్ ఏంటంటే ఇంజనీర్డ్ డిఎన్ఏని వాడతాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అయితే మీకు మీసిల్స్కి, చికెన్ పాక్స్కి వాడతాము. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ని హెపటైటిస్ ఏకి, ర్యాబీస్కి వాడతాము. రీకాంబినెంట్ సబ్యూనిట్ వ్యాక్సిన్ని కోవిషీల్డ్కి వాడతాము. వైరల్ వెక్టార్డ్ వ్యాక్సిన్ని ఎబోలా వ్యాక్సిన్కి వాడతాము. డిఎన్ఏ వ్యాక్సిన్ని హెచ్ఐవి, మలేరియా, టీబీకి వాడతాము. ఓకే, నెక్స్ట్ వన్ చికెన్ గున్యా. చికెన్ గున్యా అనేది ఏంటి అంటే, సో ఇక్కడతో డెంగ్యూ అయిపోయిందండి. డెంగ్యూకి సంబంధించి వ్యాక్సిన్స్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత చికెన్ గున్యా ఏంటి అంటే, రీసెంట్గా యుఎస్ఏలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చికెన్ గున్యాకి సంబంధించి ఫస్ట్ వ్యాక్సిన్ని అప్రూవ్ చేశారు. ఇదేంటి అంటే, చికెన్ గున్యాకి సంబంధించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చికెన్ గున్యా అనేది ఆర్ఎన్ఏ వైరస్ అండి. ఓకే, ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్ వైరస్ దట్ బిలాంగ్స్ టు ది ఆల్ఫా వైరస్ జీనస్ ఆఫ్ ఫ్యామిలీ టొగావిరిడే. టొగావిరిడేకి సంబంధించినటువంటి ఆల్ఫా వైరస్ జీనస్కి సంబంధించిన ఆర్ఎన్ఏ వైరస్ అనేది చికెన్ గున్యాకి సంబంధించింది. చికెన్ గున్యా అవుట్ బ్రేక్ అనేది ఫస్ట్ టైం ఎక్కడ రికగ్నైజ్ చేశారు అంటే 1952లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎక్కడ? టాంజానియాలో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ట్రాన్స్మిషన్. ఎలా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే, ఓకే,
సో అడిస్ ఈజిప్టి లేదా అడిస్ అల్బోపెక్టస్ మస్కిటోస్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అడిస్ ఈజిప్టి లేదా అడిస్ అల్బోపెక్టస్ మస్కిటోస్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? అడిస్ ఈజిప్టి లేదా అడిస్ ఆల్బోపెక్టస్ మస్కిటోస్, ఇందాకే నేను మీకు చెప్పడం జరిగింది. తర్వాత చిక్వీ అనేది మనకి ఈ చికెన్ గున్యా అనేది చిక్వీ వైరస్ ద్వారా వస్తుంది. ఈ చిక్వీ అనేది ఎమర్జెన్సీ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కింద అనౌన్స్ చేశారు. ఎమర్జెన్సీ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కింద దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని సిమ్టమ్స్ ఏంటి అంటే ఇది సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తాయి, ముడుకుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాబోయ్ చాలా విపరీతంగా ఉంటుంది. తర్వాత మనం కదలలేము, సివియర్ ఫీవర్ ఉంటుంది. తర్వాత మజిల్ పెయిన్స్ వస్తాయి, నాజియా, ర్యాష్ కూడా రావచ్చు కొంతమందిలో. తగ్గిన తర్వాత కూడా 1-2 నెలల పాటు దీంట్లో మనకి పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు, కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంది. అంటే నొప్పులు ఉన్నప్పుడు ఎనర్జెటిక్స్ ఇవ్వటం, జ్వరం ఉన్నప్పుడు యాంటీపైరెటిక్స్ ఇవ్వటం, తర్వాత అడక్వేట్ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, ఇవన్నీ కూడా చిక్వీకి సంబంధించినవి. దీన్ని ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు అంటే ఎలా చేస్తామంటే మస్కిటో కంట్రోల్ యాక్టివిటీస్ లైక్ ప్రివెంటింగ్. మెయిన్ ఏం చేయాలి, మస్కిటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మున్సిపాలిటీస్ వీళ్ళు మస్కిటో స్మాగ్, తర్వాత లేకపోతే కిరోసిన్స్ని మస్కిటో బ్రీడింగ్ దగ్గర కిరోసిన్ని కొట్టడం, మస్కిటో బైట్స్ రాకుండా చూసుకోవటం, ఇళ్లలో దోమతెరలు వాడటం, తర్వాత మనకి బ్యాట్స్ వాడటం, ఇవన్నీ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది చికెన్ గున్యా అండ్ డెంగ్యూ. తర్వాత వ్యాక్సిన్ ఏంటి అంటే వ్యాక్సిన్ న్యూస్లో ఉందండి. ఇది ఎవరు డెవలప్ చేశారంటే యూరోపియన్ వాళ్ళు డెవలప్ చేశారు. సో యూరోపియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అనేది దీన్ని డెవలప్ చేశారు. దీని పేరు ఏంటి అంటే ఇక్స్చిక్. ఓకే, దీని పేరేంటి? ఇక్స్చిక్ అనేది దీని పేరండి, ఇక్స్చిక్. సో దీన్ని అప్రూవ్ చేశారు, అడ్మినిస్టర్ చేయబోతున్నారు. 18 సంవత్సరాల పైనున్న సంవత్సరం ఉన్న 18 సంవత్సరాలు దాటిన పౌరులకి దీన్ని అడ్మినిస్టర్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో అది చికెన్ గున్యాకి. తర్వాత పోలియో వ్యాక్సిన్ అండి. తర్వాతది పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ ఏంటి అంటే పోలియో మైలిటిస్. ఏంటిది పోలియో వ్యాక్సిన్? ఏంటి పోలియో మైలిటిస్ అంటాము. సో ఈ పోలియో మైలిటిస్ అనేది కామన్గా పోలియో అని పిలుస్తారు. ఇది వైరల్ డిసీజ్ అండి, వైరల్ డిసీజ్. సో ఇది ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయితే దీని ప్రివెన్షనే ఉంది కానీ క్యూర్ లేదు. వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, బట్ దీన్ని ట్రీట్ చేయలేము. ఒకసారి పోలియో వస్తే పేషెంట్స్ అనేవి కంప్లీట్గా డిజేబుల్ అయిపోతారు. సమ్ కేసెస్లో చనిపోవచ్చు కూడా, ఫ్యాటల్గా కూడా తయారవుతుంది ఈ పోలియో వైరస్ అనేది. పోలియో వైరస్ అనేది ఎక్కడ అటాక్ చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది. తర్వాత టోటల్ పెరాలసిస్, కొన్ని గంటల్లోనే పెరాలసిస్ అనేది రావడం జరుగుతుంది. అయితే పోలియో వైరస్లో మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3 అంటే వైల్డ్ పోలియో వైరస్ అంటాం, WPV అంటాం. వైల్డ్ పోలియో వైరస్లో 3 రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయండి. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో మూడింటికి కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి స్ట్రక్చర్లోనే, మిగతాదంతా సేమ్. ఓకే, సో ఒకదానికి ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పి తర్వాత వేరియంట్కి గ్యారంటీ ఇవ్వలేమండి. సో అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో వేరియంట్ టైప్ 2 కానీ టైప్ 3 కానీ ఎరాడికేట్ చేయబడ్డాయి, కంప్లీట్గా డిక్లేర్డ్ యాజ్ ఎరాడికేటెడ్ ఇన్ సెప్టెంబర్ 2015. టైప్ 2, టైప్ 3 ఏమో కంప్లీట్గా ప్రపంచం నుంచి ఎరాడికేట్ అయిపోయింది అక్టోబర్ 2019లో. అక్టోబర్ 2015లో మనకి టైప్ 2 ఎరాడికేట్ అయిపోతే అక్టోబర్ 2019లో టైప్ 3 అనేది ఎరాడికేట్ అయ్యింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే టైప్ 1 అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ కూడా ఎండమిక్గా ఉంది, సర్క్యులేట్ అయ్యింది. ఇప్పటికీ పోలియో ఏ కంట్రీస్లో ఉంది అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉంది. ఇండియాలో కంప్లీట్గా 2014లోనే పోలియోని మనం పోలియో ఫ్రీ కంట్రీగా WHO డిక్లేర్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2014లోనే ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీగా మన వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది అంటే పోలియో వైరస్ అనేది మోస్ట్ కామన్గా ఫీకల్ ఓరల్ రూట్లో మనకి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా వాటర్ ఫుడ్గా కంటామినేట్ అవుతుంది. దీన్ని ట్రీట్ చేయాలి. దీని ట్రీట్మెంట్ ఎలాగంటే నోన్ క్యూర్. ఓకే, పోలియోకి నోన్ క్యూర్ అనేది లేదు. పోలియోకి అనేది ఇప్పటిదాకా క్యూర్ లేదు, ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ వ్యాక్సినేషన్ ద్వారా దాన్ని ప్రివెంట్ చేయగలం. దానికి వ్యాక్సిన్లో 2 రకాల పోలియో వ్యాక్సిన్స్ ఉన్నాయండి. వ్యాక్సిన్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్
టు ట్రీట్ ది లేదా టు ప్రివెంట్ ది పోలియో. సో వన్ ఈజ్ ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అండ్ ద అనదర్ వన్ ఈజ్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ లేదా మనం ఇంకోటి చెప్పొచ్చు, దాన్నే మనం ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అంటాము. ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అంటాము. ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ లేదా ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అని చెప్తాము. సో ఈ వ్యాక్సిన్లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ కానీ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కానీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈజ్ ఏ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఫర్ పోలియో. సో ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. అదే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది 3 రకాలు ఉన్నాయి. సో దానికి ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది ఒకసారి రిఫర్ చేయండి. సో ఇందులో నోవల్ ఓపీవీ అంటే నోవల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది కూడా ఒక అటెన్యూయేటెడ్ అనేది పోలియో వైరస్ వ్యాక్సిన్ అనేది రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేశారు జెనెటిక్ ఇంజనీర్ ద్వారా. సో ఇది 5 times హార్డర్ ఫర్ ది వైరస్. సో ప్రెజెంట్ ఉన్న వైరస్కి ప్రెజెంట్ ఉన్న వ్యాక్సిన్ కన్నా ఇది 5 times హార్డర్ టు యాక్చువల్లీ టు రీగెయిన్ ఇట్స్ న్యూరో వెరిలెన్స్ అనమాట. సో ఆల్ క్లినికల్ ట్రయల్స్ షోస్ దట్ నోవల్ ఓపీవీ ఈజ్ సేఫర్ అండ్ ఎఫెక్టివ్ దెన్ మోనోవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 MOPV2. సో ఇది నోవల్ ఓపీవీ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్లో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈ స్లైడ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1988 after the World Health Assembly passed a resolution to eradicate polio in 1988. 1988లో పోలియోని ఎరాడికేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ గ్లోబల్ పోలియో ఎరాడికేటివ్ ఇనిషియేటివ్ అనేది దీంట్లో మనకి 6 కోర్ పార్ట్నర్స్ ఉంటారు. అందులో ఎవరెవరు అంటే 1 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, 2 రోటరీ ఇంటర్నేషనల్, 3వది థర్డ్ వన్ ఈజ్ యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, యూనిసెఫ్, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ గ్యావి ద వ్యాక్సిన్ అలయన్స్. వీళ్ళందరూ కూడా దీంట్లో కోర్ పార్ట్నర్స్. దేనికి? గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1988 by World Health Assembly and there are 6 core partners in there. Okay, right, next one. 2020లో ఇది ఎందుకు చెప్పాము? 2020లో గ్లోబల్ పార్ట్నర్షిప్ లేదా గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది ఓకే. సో వీళ్ళు ఒక రివిజన్ తీసుకొచ్చారు, వ్యూహంలో స్ట్రాటజీలో ఒక రివిజన్ తీసుకొచ్చారు. ఆ రివిజన్ ఏంటి అంటే పోలియో ఎరాడికేషన్ స్ట్రాటజీ 2022-26 డెలివరింగ్ ఆన్ ఏ ప్రామిస్. సో వాళ్ళకి ఎరాడికేషన్ స్ట్రాటజీకి ఒక కాల్ ఇచ్చారు. ఆ కాల్ ఏంటి అంటే పోలియో ఎరాడికేషన్ స్ట్రాటజీ 2022-2026 అనేది ఒక కాల్ ఇవ్వటం జరిగింది. పోలియో ఎండమిక్ కంట్రీస్ ప్రెజెంట్ ఎక్కడుంది అంటే ఒకటి ఆఫ్ఘనిస్తాను, ఒకటి పాకిస్తాన్లో ఉంది. సబ్ టైప్ 1 అనమాట అది. సబ్ టైప్ 2, సబ్ టైప్ 3 ఆల్రెడీ ఎరాడికేట్ చేశారు. సబ్ టైప్ 2 2015లో ఎరాడికేట్ చేశారు. సబ్ టైప్ 2 2019లో ఎరాడికేట్ చేశారు. ఇండియా పోలియో ఫ్రీ కంట్రీగా 2014లో మనని WHO డిక్లేర్ చేయటం జరిగింది. సో అది పోలియోకి సంబంధించి. నెక్స్ట్ వన్ ర్యాబీస్. ర్యాబీస్ ఏమైంది అంటే రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే భూటాన్ మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని డాగ్స్ని కూడా స్టెరిలైజ్ చేసిందంట. ఓకే, అన్ని డాగ్స్ని కూడా స్టెరిలైజ్ చేసింది. సో ర్యాబీస్ అనేది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ జూనోటిక్ వైరల్ డిసీజ్. జూనోటిక్ అంటే జంతువు ద్వారా వచ్చేదాన్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. ర్యాబీస్ ఈజ్ ఏ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ జూనోటిక్ అండ్ వైరల్ డిసీజ్ ఎఫెక్టింగ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే ఒక జూనోటిక్ ప్రివెంటబుల్ డిసీజ్ అండి. ఇట్ కెన్ ఎఫెక్ట్ బోత్ ద డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్, రెండింటినీ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ రెండింటినీ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సిమ్టమ్స్ ఏంటి అంటే నార్మల్లీ యానిమల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత అక్కడి నుంచి ఇది ఎక్కడికి వస్తుంది అంటే హ్యూమన్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ర్యాబీస్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సిమ్టమ్స్ ఏంటి? ఫీవర్ కానీ, పెయిన్ కానీ, అన్యూజువల్ టింగ్లింగ్ కానీ, ప్రిక్కింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, వూండ్ సైడ్ చుట్టూ వస్తాయి. ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఓకే, డీప్ బైట్ కానీ, యానిమల్ నుంచి స్క్రాచ్ కానీ వచ్చి 99% ఆఫ్ ది కేసెస్లో కరిచేది కుక్కే. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
సో ఈ ట్రాన్స్మిషన్ కెన్ అక్కర్స్ సలైవా ద్వారా ట్రాన్స్మిషన్ రావచ్చు, ఇన్ఫెక్టెడ్ యానిమల్ సలైవా ద్వారా కానీ, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ, ఫ్రెష్ స్కిన్ వూండ్స్ వల్ల కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ప్రివెన్షన్ ఏంటి అంటే వ్యాక్సినేటింగ్ డాగ్స్ అండ్ ఇంక్లూడింగ్ పప్పీస్. ఓకే, సో దాని ద్వారా ఇది ప్రివెన్షన్ అవుతుంది. తర్వాత ర్యాబీస్లో 2 రకాల ర్యాబీస్లు ఉన్నాయి, ఫ్యూరియస్ ర్యాబీస్, పారాలైటిక్ ర్యాబీస్. సో అది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అది అంత ఇంపార్టెంట్ కాదండి. సో అది మీకు అక్కడ ఇంకా దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే మీకు అక్కడ స్లైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్లైడ్లో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. తర్వాత నిపా వైరస్ అనేది రీసెంట్ అవుట్ బ్రేక్ ఆఫ్ కేసెస్ ఆఫ్ నిపా ఇంజెక్షన్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ కేరళ అగైన్. సో కేరళలో నిపా వైరస్ అనేది మళ్ళీ కోజికోడ్ డిస్ట్రిక్ట్లో నిపా వైరస్ అనేది అవుట్ బ్రేక్ అయింది. సో ఇది కూడా ఒక జూనేటిక్ డిసీజెస్, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. సో WHO ఏం చెప్తుందంటే 40% అంటే 20 అంటే ఇది ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే 40 to 75% పాపులేషన్లో ఇది ఫ్యాటల్గా ఉండబోతుంది. 40 to 75% పాపులేషన్లో ఇది ఫ్యాటల్గా ఉండబోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 40% to 75% పాపులేషన్లో ఇది ఫ్యాటల్గా ఉండబోతుంది. ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? జూనోటిక్ డిసీజ్ అన్నాం కాబట్టి గబ్బిలాల నుంచి కానీ పందుల నుంచి కానీ ఇది ట్రాన్స్మిట్ అవుతుంది, లేదా డైరెక్ట్గా మనిషి నుంచి మనిషికి, హ్యూమన్ నుంచి హ్యూమన్కి కూడా ఇది ట్రాన్స్మిట్ అవ్వచ్చు. హ్యూమన్ నుంచి హ్యూమన్కి కూడా ఇది ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చాము చూడండి, ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ బ్యాట్స్, పిగ్స్ ఆర్ హ్యూమన్స్ టు హ్యూమన్స్. హోస్ట్ ఎవరు? దీనికి హోస్ట్ ఎవరంటే ఇట్ ఈస్ వైడ్లీ ఫౌండ్ ఇన్ సౌత్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఓకే, ఎస్పెషల్లీ ఫ్రూట్ బ్యాట్స్ అంటాము. ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే గబ్బిలాలు ఉంటాయో టెరోపోడియే ఫ్యామిలీకి లేదా టెరోపోస్ జైనస్కి సంబంధించినటువంటి సౌత్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇవి హోస్ట్గా ఉంటాయి. ఏంటి? ఈ నిపా వైరస్కి. గుర్తుపెట్టుకోవాలి. సిమ్టమ్స్ ఫీవర్, హెడేక్, కాఫ్, సోర్ థ్రోట్ కామన్ సిమ్టమ్స్ అండి. నార్మల్లీ సిమ్టమ్స్ ఉండొచ్చు, లేకపోతే అసలు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అదర్వైజ్ పేషెంట్స్ డెవలప్ అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు నిపా వైరస్ వల్ల. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్స్కి కూడా ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు. దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే కరెంట్లీ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. ఇది ఏషియాలో మెయిన్గా బంగ్లాదేశ్, ఇండియాలో ఎక్కువగా ఎండమిక్గా ఉంది. కాబట్టి దీని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జికా వైరస్ అంటాం. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే కర్ణాటక స్టెప్అప్ చేసింది సర్విలెన్స్ని. ఎందుకంటే చిక్బల్లాపూర్లో మనకి జికా వైరస్కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి సో ఇది జికా వైరస్ అనేది కర్ణాటక సర్విలెన్స్ని స్టెప్అప్ చేసింది. అందుకని ఈ సంవత్సరం ఇది జికా వైరస్ అనేది న్యూస్లో ఉంది. జికా వైరస్ అనేది కూడా మస్కిటో బేస్డ్ వైరస్ డిసీజ్ అండి. మస్కిటో బోర్న్ వైరస్ డిసీజ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే ఉగాండాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? యుగాండాలో ఐడెంటిఫై చేశారండి. ఇది ఫస్ట్ యుగాండాలో దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఎక్కడ ఒక ఫస్ట్ మస్కిటోలో రీసస్ మెకాకు మంకీ, ఆ తర్వాత హ్యూమన్స్లోకి వచ్చింది అనమాట. ఆఫ్రికన్ కంట్రీస్లో ఫస్ట్ జికా వైరస్ అనేది రీసస్ మెకాకు మంకీలో వచ్చింది. రీసస్ మెకాకు మంకీ అక్కడి నుంచి హ్యూమన్స్లోకి వచ్చింది. సో ఇది కూడా ఒక వెక్టార్ బోర్న్ ఫ్లావీ వైరస్. ఇది ఒక ఫ్లావీ వైరస్ అండి. ఓకే, అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఎడిస్ ఈజిప్టి లేదా ఎడిస్ ఆల్బోపిక్టస్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎడిస్ ఈజిప్టి లేదా ఎడిస్ ఆల్బోపిక్టస్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది తల్లి నుంచి పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ దోమలు అడిస్ ఈజిప్టి లేదా అడిస్ ఆల్బోపిక్టిస్ దోమల నుంచి మనుషులకి రావచ్చు, మదర్ నుంచి ఫీటస్కి రావచ్చు ప్రెగ్నెన్సీలో, లేదా సెక్షువల్ ట్రాన్స్మిషన్ జరగవచ్చు, బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా రావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా రావచ్చు. సో దీనిలో సిమ్టమ్స్ ఏంటి అంటే మ్యాక్సిమం సిమ్టమ్స్ సాధారణంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వస్తే ర్యాష్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, కంజక్టివైటిస్ కళ్ళకలకలు రావచ్చు, మజిల్ జాయింట్ పెయిన్ రావచ్చు, హెడ్ఏక్ 2 నుంచి 7 రోజుల పాటు ఉండే సివియర్ హెడ్ఏక్ రావచ్చు. సో ఇందులో గిలియన్ బ్యార్ సిండ్రోమ్ అంటాం, అంటే నెర్వ్స్కి ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని గిలియన్ బ్యార్ సిండ్రోమ్ అంటాము. న్యూరోపతి, మైలిటిస్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. పిల్లల్లో మైక్రోసెఫలై అంటాం. మైక్రోసెఫలై అంటే
ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి, చిన్న తలకాయ అనేది వస్తుంది. ఓకే, హెడ్ సరిగ్గా డెవలప్ అవ్వదు, దాన్ని మైక్రోసెఫ్లై అంటాము. ఓకే, దాన్ని మైక్రోసెఫ్లై అంటాము. ట్రీట్మెంట్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. ఎనల్జెసిక్స్ ఇవ్వటం, నొప్పి వచ్చినప్పుడు యాంటీ ఎనల్జెసిక్స్ ఇస్తాము. తర్వాత జ్వరం వచ్చినప్పుడు యాంటీపైరెటిక్స్ ఇస్తాము. దీని ప్రివెన్షన్ ఏంటి అంటే వెక్టరల్ కంట్రోల్. ఓకే, వెక్టరల్ కంట్రోల్ అనేది అంటే రాకుండా చూసుకోవడమే. ఆ లార్వాస్ని, ఆ దోమలు ఏవైతే ఈజిప్టి లేదా అబాపెక్టస్ ఉన్నాయో వాటిని లార్వాలు పెరగకుండా చూడటం, దోమతెరలు వాడటం, మస్కిటో బైట్ రాకుండా దోమతెరలు వాడటం, దోమల మందులు కొట్టడం, కిరోసిన్ కొట్టడం, ఇవే దానికి ట్రీట్మెంట్ అనమాట. సో ఇక్కడ సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇన్ టోటల్ ఈరోజు మనం మొత్తం ఎన్ని చెప్పాము? ఓకే, టోటల్ మనం ఈరోజు ఒక్క నిమిషం అండి. సో 10 డిసీజెస్ చెప్పాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు మనం చెప్పినవన్నీ కూడా వైరల్ డిసీజెస్. రేపు మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ మీకు చెప్తాను. ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్, ప్లీజ్ లైక్ దెమ్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ దీస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టు యువర్ పీర్ గ్రూప్, ప్లీజ్ షేర్ దెమ్. Please subscribe to Vinex IAS Academy for more videos. Thank you very much. Have a nice day. All the best for your preparation.